మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సరే మేము వెళ్తున్నాము అని దాసరి వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే కీర్తి పాప ఆగండి మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అని అడుగుతూ ఉంటుంది. అయ్యో! మాకు పని ఉంది. మేము వెళ్ళాలి అని దాత్రి ముద్దు పెట్టి మరి కీర్తికి చెప్తూ ఉంటుంది. అలా కీర్తికి హగ్ ఇస్తూ ఉంటే అప్పుడే కీర్తి పాప కేదార్ పెట్టుకున్న గన్నును చూసేస్తుంది. మామయ్య దగ్గర ఎందుకు గన్ను ఉంది అని కీర్తి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు ధాత్రి సగంలోనే మాట్లాడి పూర్తిగా మాట్లాడకుండా ఆగిపోతుంది. ఏంటి కీర్తి ఏం మాట్లాడుతున్నావు? కేదార్ దగ్గర గన్ ఉండటం ఏంటి అని అంటే, అరే మేము స్కూల్ టీచర్స్‌మి మా దగ్గర గన్ ఎందుకు ఉంటుంది అని కేదార్ కూడా అంటాడు. సరే కీర్తి ఏం చూసి ఏమనుకుందో మేము వెళ్తున్నాం. మీకు కూడా టైం అవుతుంది కదా అని ధాత్రి కేదార్ వెళ్తూ ఉంటే, ఆగండి కీర్తి ఏమీ లేకుండా అలా అన్నది కదా! నువ్వు ఇంకేమీ మాట్లాడకు నేను తేలుస్తాను అని నిషి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్‌ని తేరిపారా చూస్తుంది. ఇక వెనకాల గన్ ఉందని షర్టు కాస్త ఎత్తుగా ఉంటే నిషికి అర్థమైపోయి వెంటనే చెయ్యి పెట్టబోతూ ఉంటే ధాత్రి అక్కడికొచ్చి నిషి చేతిని అడ్డు పట్టుకుంటుంది. నిషి చెయ్యి పట్టుకొని మెల్లగా యువరాజ్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు కదా నిషి అని అనడంతో నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నిషి టాపిక్‌ని డైవర్ట్ అయిపోయి మొత్తం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు యువరాజ్‌తో ఫోన్‌లో కూడా మాట్లాడావు. యువరాజ్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలిసి కూడా ఇంట్లో ఎవరికీ చెప్పటం లేదు కదా అని ధాత్రి మెల్లగా చెప్తూ ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏయ్ పిచ్చి పట్టిందా నీకు అని నిషి కూడా మెల్లగా గుసగుసలాడుతూ ధాత్రితో అంటుంది. నీ ఫోన్ కాల్ లాగ్ చెక్ చేస్తే అందరికీ నిజం తెలిసిపోతుంది అని ధాత్రి చెప్తోంది. దాంతో నిషి ఇప్పటికే టైం చాలా అయిపోయింది. మనకు సమయం అయిపోతుంది. వెళ్దాం పదండి అని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. నిషి వాళ్ళందరూ వెళ్ళిపోగానే కాస్త ఉండి ఉంటే నిషిక నా గన్నుని చూసేసి ఉండేది ధాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్ లేకపోతే నిజంగానే దొరికిపోతాము అని ధాత్రి అంటుంది. సరే పద బయలుదేరి వెళ్దాం అని వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్‌కి వెళ్తూ బైక్‌లో వెళ్తూ ఉంటారు. తర్వాత యువరాజు ముస్లిం వేషం వేసుకొని రౌడీలతో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు. "బై నువ్వు మారువేషంలో ఉన్నావు. ఆ జేడీ నిన్ను కనిపెట్టదు. ఇంకా ఎందుకు బై నువ్వు టెన్షన్ పడుతున్నావు?" అని రౌడీ ప్రశ్నిస్తూ ఉంటాడు. "అక్కడ ఉన్నది జేడీ. జేడీ నీ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు నువ్వు టెన్షన్ పడతావు. నా టెన్షన్ నీకు అర్థం కాదులే. అది ఏమైనా పసిగట్టేయగలదు. అటువంటిది జేడీ" అని యువరాజ్ అంటాడు. "ముందు నేను మారువేషంతో నిష్క దగ్గరికి వెళ్లి నిష్కని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోవాలి" అని యువరాజ్ చెప్తాడు. అయితే ఉన్నట్లుండి కార్ ట్రబుల్ ఇస్తుంది. ఏమైందో త్వరగా చూడండని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే త్రిపాఠి కార్‌లో అటుగా వెళ్తూ యువరాజ్ వాళ్ళ కారు ఆగి ఉండటంతో ఆ కార్ దగ్గరికి పోనివ్వండి అని డ్రైవర్‌కి చెప్తాడు. అప్పుడే త్రిపాఠి యువరాజ్ దగ్గరికి వస్తూ ఉంటే బాయ్ పోలీసులు వస్తున్నారు బాయ్ అని రౌడీలు యువరాజ్‌కి చెప్తూ ఉంటారు. నా కేస్ డీల్ చేస్తున్న ఇన్స్‌పెక్టర్ త్రిపాఠి ఇతనే కదా! పడక పడక వీడి కంట్లోనే నేను పడాల్నా? ఇప్పుడు నేనే యువరాజ్ అని నేను మారువేషంలో ఉన్నానని వీడు కనిపెట్టేసాడా? ఇక నేను అయిపోయినట్లే అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే త్రిపాఠి కార్ రిపేర్ చేస్తున్న ఆ రౌడీల దగ్గరికి వచ్చి ఎవరు మీరంతా కూడా ఎందుకు ఇక్కడ ఆగి ఉన్నారు అని అంటే కారు రిపేర్ వచ్చింది మా సారు దుబాయ్ వెళ్తున్నాడు అని వాళ్ళు చెప్తారు. ఓ అవునా ఎక్కడ మీ సార్ అని కార్లో కూర్చొని ఉన్న యువరాజ్ దగ్గరికి వచ్చి గ్లాస్ దించు అని విండోని కొడుతూ ఉంటాడు. అయ్యో ఏంటి వీడు ఇలా తగులుకున్నాడు అని యువరాజ్ టెన్షన్ పడుతూనే విండోని ఓపెన్ చేస్తాడు. "ఏది నీ పాస్‌పోర్ట్ చూపించు" అని అనడంతో పాస్‌పోర్ట్ చూపిస్తాడు. "ఎక్కడికి వెళ్తున్నావు" అని అంటే దుబాయ్ అని యువరాజ్ చెప్తాడు. వీసా కూడా అడిగి చెక్ చేస్తూ ఉంటాడు. "ఈ ఫోటోలో ఉన్నదానికి నీకు అసలు పోలికలే లేవే. అసలు ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా నిజం చెప్తావా లేదా? ముందు కారు దిగు" అని త్రిపాఠి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు యువరాజ్ వెంటనే డోర్‌ని కాలుతో తన్నటంతో త్రిపాఠి కాస్త కింద వెల్లకిలా పడిపోతాడు. అప్పుడే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అయితే రౌడీలు పోలీసుల్ని పట్టుకొని ఉంటారు. ధాత్రి, కేదార్ అప్పుడే ఆ రూట్‌లో వెళ్తూ ఇదంతా దూరం నుంచి గమనిస్తూ కేదార్ వెంటనే "నువ్వు బైక్‌ని అడ్డుపెట్టు" అని బైక్‌ని అడ్డుపెట్టి బైకుకి అవతలి వైపు ధాత్రి, కేదార్‌లు కూర్చొని ఉంటారు. ఇక కేదార్ గన్ను పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడే యువరాజ్ కిందికి దిగేసి గన్నును తీసి త్రిపాఠికి గురి పెడతాడు. "రేయ్ ఎవర్రా నువ్వు?" అని త్రిపాఠి అడుగుతూ ఉంటే "నేను నిన్ను చంపేస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. నువ్వు నా దారికి అడ్డుగా వచ్చావు. నీ ప్రాణాలు తీసేస్తాను" అని యువరాజు గన్నుని కాల్చటానికి రెడీగా త్రిపాఠికి గురి పెట్టేసి ఉంటాడు. "కేదార్ నువ్వు రివాల్వర్ కరెక్ట్‌గా పట్టుకొని ఉండు. టైం వచ్చినప్పుడు షూట్ చేయాలి" అని ధాత్రి చెప్తూ ఉంటుంది. కేదార్ రెడీగా తుపాకీని యువరాజ్ సైడు పెట్టి ఉంటాడు. "బాయ్ కార్ రిపేర్ అయిపోయింది" అని రౌడీలు చెప్పటంతో "ఉండు వస్తాను. వీడి ప్రాణాలు తీసిన తర్వాతే వస్తాను. లేకపోతే వీడు నాకు అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటాడు కదా" అని "ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీసేస్తున్నాను" అని యువరాజు రివాల్వర్‌ని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే
కేదార్ షూట్ చేస్తాడు. దాంతో యువరాజ్ చేతికి తగిలేసి గన్ను కాస్త పక్కకు పడిపోతుంది. ఇక వెంటనే వాళ్ళు షూట్ చేసేశారని యువరాజ్ వాళ్ళు కారు ఎక్కేసి అక్కడి నుంచి పారిపోతారు. ఎంత ప్లాన్ చేసినా కూడా ముందు పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఆ జేడీ కేడీ వచ్చేశారు. ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. ఈరోజు ఏదైనా సరే ఎలాగైనా సరే దుబాయ్ తప్పించుకొని వెళ్లాల్సిందే, ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిందే, నిషితో వెళ్లాల్సిందే అని యువరాజ్ చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండండిరా అని కారులో వెళ్తూ యువరాజ్ రౌడీలకి కొంచెం జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. తర్వాత త్రిపాఠి దాత్రి కేదార్ల దగ్గరికి వస్తారు. అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయని ఇప్పుడు అతని మీదకి కాల్పులు జరిపారు. మీ వల్లే అతను తప్పించుకు వెళ్ళిపోయాడు. లేకపోతే ఈ రోజు నేను వాడిని పట్టుకొని తీరి ఉండేవాడిని అని త్రిపాఠి అరుస్తూ ఉంటాడు. సార్, మేము షూట్ చేయబట్టే ఈ రోజు ఇప్పుడు మీరు మాతో ఇలా మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే ఈ పాటికి మీకు ప్రాణాలు పోయి ఉండేటివని దాత్రి చెప్తుంది. అసలు మీరు సస్పెన్షన్లో ఉన్నారు కదా, మీరేంటి ఇక్కడ అని త్రిపాఠి అంటాడు. సార్, ఇది లైసెన్స్డ్ గన్ సార్. మేము ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తూ ఉంటే ఈ లోపల అతను మీపై దాడి చేస్తూ ఉంటే మేము షూట్ చేయాల్సి వచ్చింది అంతేనని కేదార్ గన్నుని చూపిస్తూ ఉంటాడు. అయినా మీరు అతనితో ఎందుకు ఏదో గొడవ పడుతున్నారు కదా అని దాత్రి అంటుంది. అతను ఫేక్ పాస్పోర్ట్ వీసాతో దుబాయ్ వెళ్తున్నాడు. కళ్ళు మాత్రం అచ్చం యువరాజ్లా ఉన్నాయి. నాకు డౌట్ వచ్చి పట్టుకుందామని చూస్తే మీరు అంతా స్పాయిల్ చేశారు ఛీ అంటూ త్రిపాఠి వెళ్ళిపోతాడు. చూడ్డానికి అచ్చం ఆ ముస్లిం వేషంలో ఉన్న అతను యువరాజ్ లాగే ఉన్నాడు కదా దాత్రి అని కేదార్ అనడంతో అవును, అచ్చం అలాగే ఉన్నాడు అని దాత్రి కూడా అంటుంది. కళ్ళు అచ్చం అలాగే ఉన్నాయంటే మనం యువరాజ్కి చాలా దగ్గరగా వచ్చేసినట్లు ఉన్నాం కేదార్ అని దాత్రి అంటుంది. కానీ కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం కదా అని కేదార్ అంటాడు. ఏదైతేనేం ఈరోజు ఎలాగైనా సరే యువరాజ్ని పట్టుకొని తీరాలి, మనం వెళ్దాం పద కేదార్ అని దాత్రి కేదార్లు మళ్ళీ బైక్లో బయలుదేరి వస్తూ ఉంటారు. తర్వాత కోష్కి వాళ్ళు రిసార్ట్ చేరుకుంటారు. అక్కడ కమలాకర్ ఫ్రెండ్ గోపీనాథ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ రా, ఎప్పుడో అయిపోయిన నీ కొడుకు పెళ్లి రిసెప్షన్ని ఇప్పుడు నేను అడగగానే ఇప్పుడు మా కోసం అరేంజ్ చేసావు అనేంటి, నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని హక్ చేసుకుంటూ వాళ్ళు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇదిగో కౌశికి, సురేష్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కమలాకర్ గోపీనాథ్కి పరిచయం చేయడంతో రండి రండి అని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెడతాడు. తర్వాత దాత్రి కేదార్లు ఒక చోట బైక్ను ఆపేసి నిలబడి ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా యువరాజు ఎయిర్పోర్ట్కి ఈ రూట్ గుండానే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడ దాక్కుని ఉంటాడు అని దాత్రి కేదార్లు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఫామ్ హౌస్ కనిపిస్తుంది. ఆ ఫామ్ హౌస్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు ఉంది. అక్కడ ఏమైనా ఉన్నాడేమో వెతుకుదాం పద కేదార్ అని దాత్రి అనడంతో అలాగేనని కేదార్ దాత్రి ఇద్దరు కోష్కి వాళ్ళు ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే యువరాజు ఎక్కడో ఆ ఫంక్షన్ హాల్కి కాస్త దూరంలో ఒక చోట కూర్చొని నిషికి కాల్ చేస్తాడు. నిషి, నువ్వు ఎక్కడ ఉన్నావు? వచ్చేసావు కదా? పోలీసులు వెతుక్కుంటూ నా వరకు వచ్చేశారు. నేను ఎంత జాగ్రత్తగా ఉండి మారువేషంతో వచ్చినా కూడా కనిపెట్టేశారు. కానీ ఎలాగైనా సరే ఈరోజు మనం తప్పించుకుంటున్నాం అని అంటుంటే ఎలా అని నిషి అడగటంతో ఏదో సీక్రెట్గా ఒక ప్లాన్ని చెప్తూ ఉంటాడు. అలాగే యువరాజ్, నువ్వు రమ్మన్న ప్లేస్కి నేను వచ్చేస్తాను అని నిషి చెప్తుంది. కానీ నాకు నిన్ను చూడాలని ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, నిన్ను కలుస్తాను అని అంటే నేను ఫామ్ హౌస్ చుట్టుపక్కలే ఉన్నాను. కానీ ఫామ్ హౌస్ మరింత చుట్టుపక్కలకి రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు వద్దులే, మనం ఎలాగూ కలిసి వెళ్తున్నాక అని యువరాజ్ చెప్తాడు. అలాగేనని నిషి అంటుంది. తర్వాత దాత్రి కేదార్లు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఒక చోట ఉంటాడు కేదార్, ఇక్కడ ఫంక్షన్ కూడా జరుగుతుంది, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను అని దాత్రి చెప్పటంతో అలాగేనని కేదార్ దాత్రి చెరొక వైపుకు వెళ్ళి యువరాజ్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే కీర్తి పాప కార్తో ఆడుకుంటూ బయటికి వస్తుంది. అయితే కార్ రిమోట్ నొక్కుకోవడంతో ఆ కారు ఎక్కడికో పక్కకు వెళ్ళిపోతుంది. కారు కనిపించకపోవడంతో మళ్ళీ కౌశికి దగ్గరికి వెళ్ళి కారు కనిపించట్లేదు, కాస్త చూద్దురా అని కౌశికిని బయటికి తీసుకువస్తుంది. అప్పుడే దాత్రి కాళ్ళ దగ్గరికి కారు వచ్చి ఉంటుంది. ఏంటబ్బాయి ఈ కారు ఎక్కడిది అని దాత్రి దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి దాత్రి చేతిలో ఉన్న కార్ని చూస్తుంది. అయితే దాత్రి ముఖం అటువైపుకు తిరిగి ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆ కార్ మా పాపది, ఇస్తారా అని కౌశికి అడుగుతూ పిలుస్తూ ఉండటంతో ఓ మీరా అని దాత్రి ఒక్కసారిగా ఇటువైపు తిరగటంతో అక్కడ కౌశికి కీర్తి పాపని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. జగదాత్రి నువ్వేంటిక్కడ అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కేదార్ కూడా దాత్రి మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు అని అక్కడ ఎవరున్నారో కూడా చూసుకోకుండానే వచ్చి దాత్రికి చెప్తూ ఉంటే అప్పుడే కమలాకర్, వైజయంతి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. మీరు స్కూల్ ఎక్స్కర్షన్కి వెళ్తామని చెప్పారు కదా, మీరేంటి ఇక్కడ అని కమలాకర్ ప్రశ్నిస్తూ ఉంటే ఇక రేపటి ఎపిసోడ్లో ఇద్దరు షాకింగ్గా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.